హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ప్రో కబడ్డీ సీజన్ 11 యాక్షన్ డేట్ అయితే వచ్చేసింది. నిన్న వీడియోలోనే చెప్పాను నేను 15 అండ్ 16 ఈ 2 డేట్స్‌లో జరగబోతుంది. అండ్ చాలా ఇంపార్టెంట్ యాక్షన్, ముఖ్యంగా తెలుగు టైటాన్స్‌కి. గత కొన్ని సీజన్స్‌గా చాలా దారుణమైన పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. కాబట్టి ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ కోచ్ అయిన క్రిషన్ కుమార్ హుడాను కూడా తీసుకున్నారు. ప్రతిసారి తెలుగు టైటాన్స్ చేసే మిస్టేక్స్ ఈసారి చేయకపోవచ్చు బహుశా. వీడియోలో చూసే ముందైతే వీడియోని లైక్ చేయండి. ప్రో కబడ్డీ కోసం వెయిట్ చేసే ఫ్యాన్ అయితే. అండ్ ప్రో కబడ్డీ యాక్షన్ సందర్భంగా ప్రతి ఫెంటాస్టిక్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే తెలుగు టైటాన్స్ ఎప్పుడైనా ఎస్టాబ్లిష్ అయిన ప్లేయర్, ఒక 2 కోట్లు, 1.5 పెట్టుకుంటున్నారు. సో ఆ ప్లేయర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ప్లేయర్. అండ్ అప్పటికే అతని పైన చాలా ప్రెషర్ ఉంటుంది. అండ్ యంగ్ ప్లేయర్స్‌ని కరెక్ట్‌గా సెలెక్ట్ చేయడంలో చాలా తీవ్రంగా ఫీల్ అవుతున్నారు. ప్రతి టీంలో ఒకరు, ఇద్దరు యంగ్ ప్లేయర్స్ షైన్ అవుతారు. కానీ తెలుగు టైటాన్స్ టీంలో అనుకున్నంత ఒక్క యంగ్ ప్లేయర్ కూడా షైన్ కావట్లేదు. సెలెక్షనే రాంగ్‌గా ఉంటుంది. కాబట్టి ఈసారి ఎక్స్‌పీరియన్స్‌డ్ కోచ్‌ని తీసుకున్నారు. ఎలాంటి ప్లేయర్స్‌ని తీసుకోవాలంటే వాళ్ళు అప్పుడే కెరీర్‌లో ఎదుగుతున్నటువంటి యంగ్ ప్లేయర్స్. వాళ్ళలో వేగం ఉంటుంది. ఎక్కడైనా ఏ టీంలో అయినా అడ్జస్ట్ అవుతారు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ప్లేయర్ వేరే టీంలో అడ్జస్ట్ కాలేక, అండ్ ఆ కోచింగ్ క్యాంప్‌లో కూడా అందరితో కలవలేక ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కబడ్డీలో. సో మొత్తం మీద ఈసారి చూస్తేనైతే యంగ్ ప్లేయర్స్ ఎవరిని క్రిషన్ కుమార్ హుడా టార్గెట్ చేస్తే మంచిది, మన కోచ్ అయినా, తెలుగు టైటాన్స్ అయినా అని వీడియోలో చూసినప్పుడు, ఒక తెలుగు టైటాన్స్ కాదు, ప్రతి టీం వీళ్ళ మీద అయితే టార్గెట్ చేస్తుంది ఖచ్చితంగా. నెంబర్ 1 భరత్ హుడా. సో ఇంతకుముందు సీజన్‌లో పెద్దగా ఆడలేదు. కాకపోతే ఇతడిలో స్కిల్ ఉంది. ఎప్పుడైనా కమ్‌బ్యాక్ ఇవ్వగలడు. అండ్ నెంబర్ 2 నవీన్ ఎక్స్‌ప్రెస్. తెలుగు టైటాన్స్‌కి ఈసారి వస్తాడేమో అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇతడు క్రిషన్ కుమార్ హుడాకి చాలా దగ్గర. అండ్ ఒక కెప్టెన్ మెటీరియల్, మంచి ఫాస్ట్ రైడర్. అండ్ నెక్స్ట్ నెంబర్ 3 పర్తిక్ దహియా. సో ఇతన్ని చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తారు. కానీ మంచి రైడర్ ఇతను. సెకండ్ రైడర్‌గా అయినా కూడా చాలా బాగా పనిచేస్తాడు. ఇలాంటి ప్లేయర్సే టీమ్స్‌కి అవసరం. అండ్ నెంబర్ 4 శివం పటారే. సో ఈసారి అద్భుతంగా ఆడాడు ఇతను. ఇంతకుముందు సీజన్‌లో హర్యానా స్టీలర్స్‌కి ఇలాంటి ప్లేయర్ ముఖ్యంగా కావాల్సింది. ఇలాంటి ప్లేయర్స్‌లో ఆడాలన్న కసి ఉంటుంది. ఎక్కడైనా అడ్జస్ట్ అవుతారు. నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇతడు ఆల్రెడీ చాలా బాగా ఆడుతున్నాడు. స్టార్ అవుతాడు ఇతను. ఇతన్ని టార్గెట్ చేస్తే చాలా మంచిది. నెంబర్ 5 అజిత్ కుమార్. సో ఇతడు ఒక మంచి సపోర్టింగ్ రైడర్. జైపూర్ పింక్ పాంథర్స్ ఎట్టి పరిస్థితిలో అర్జున్ దేశ్వాల్‌ని విడిచిపెట్టదు. అతన్ని తీసుకుంటారు. కాబట్టి అజిత్ కుమార్ యాక్షన్‌లోకి వస్తే తీసుకుంటే చాలా బెటర్. నెంబర్ 6 సుధాకర్, పట్నా పైరేట్స్. సో ఇతను కూడా శివం పటారే లాగా ఒక మంచి యంగ్ రైడర్. ఇప్పుడే డెవలప్ అవుతున్నాడు. కసి ఉంటుంది, వేగం ఉంటుంది. సో ఇలాంటి రైడర్స్ రాణిస్తారు. మీరు చూస్తే పునేరి పల్టాన్‌లో అస్లాం ఇనామ్దార్ అండ్ గోయెట్. సో మోహిత్ గోయెట్. సో ఇద్దరిని తీసుకున్నారు. అప్పటినుంచి వాళ్ళ టీమే మారిపోయింది. సో అలాంటి ప్లేయర్స్ అవసరం టీమ్‌కి. అండ్ నెక్స్ట్ పంకజ్ మొయితే. ఇతడు పునేరి పల్టాన్ ప్లేయరే. ఒక మంచి ప్లేయర్ ఇతను. ఇతన్ని తీసుకుంటే చాలా బావుంటుంది. నెంబర్ 8 చూసుకున్నప్పుడు సచిన్ తన్వర్, పట్నా పైరేట్స్. సో చివరికి సచిన్ తన్వర్‌ని కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇతను కన్సిస్టెంట్‌గా ఆడుతూ ఉంటాడు. ఒకవేళ యాక్షన్‌లోకొస్తే అంటే వీళ్ళందరిని తీసుకుంటారని కాదు. ఇందులో ఒకరినో, ఇద్దరినో టార్గెట్ చేసి గట్టిగా ట్రై చేస్తే బెస్ట్ అని నా ఉద్దేశం. నెంబర్ 9 నరేందర్. సో నరేందర్ కూడా మంచి రైడర్. తమిళ్ తలైవాస్‌కి ఆడతాడు. సో ఒకవేళ యాక్షన్‌లోకి వచ్చినట్లయితే ప్రతి టీమ్ టార్గెట్ చేస్తాయి. తెలుగు టైటాన్స్ కూడా చేయొచ్చు. అండ్ నెంబర్ 10 చూస్తే పవన్ షరావత్. చాలా ఎక్కువ డబ్బు పెట్టి తీసుకున్నారు. ఒక ఇంజ్యూరీస్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఇతని ఆట ఇప్పుడు అంత డబ్బు పెట్టి మళ్ళీ తీసుకోరు నాకు తెలిసి. యాక్షన్‌లో ఎఫ్‌బీఎం వాడే అవకాశం ఉంటుంది. ఎవరు రానప్పుడు ఎఫ్‌బీఎం అయితే వాడొచ్చు. సో ఒక స్ట్రాంగ్ పెద్ద ప్లేయర్స్‌ని కాకుండా చిన్న ప్లేయర్స్‌ని తీసుకుంటేనే బెటర్ అని నా ఉద్దేశం. అండ్ అదేవిధంగా అషు మాలిక్, వీళ్ళంతా కూడా రిటైన్ అవుతారు. వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీ విడిచిపెట్టదు అషు మాలిక్‌ని. అండ్ అస్లాం ఇనామ్దార్ కూడా పునేరి పల్టాన్ విడిచిపెట్టదు. సో ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.